హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 45 క్వాంట్ సొల్యూషన్ చూద్దామండి. మీకు కనుక ఈ ఎగ్జామ్స్ మీరు ఆన్లైన్లో రాయాలనుకుంటే ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు 999కి పర్చేజ్ చేయొచ్చండి. మీకు 40 మాక్ టెస్ట్ ఉంటాయండి. ప్రిలిమ్స్కి సంబంధించిన 40 మాక్ టెస్ట్ ఉంటాయి. మీకు ఎగ్జామ్ తర్వాత మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే 2,999 తోటి మీరు ప్రిలిమ్స్ వరకు మీకు అన్లిమిటెడ్ టెస్ట్ ఉంటాయండి. మీకు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్న 2 నెంబర్లకు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఇది మనకి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చిందండి క్లాస్ ప్లస్ నుండి, దానికి సంబంధించిన వీడియో ఇది. క్వశ్చన్ నెంబర్ 1. ఏ బుక్ కన్సిస్ట్ ఆఫ్ 30 pages, 25 lines on each page and 35 characters on each line. If this content is written in another notebook consisting of 30 lines and 28 characters per line, then the required number of pages will how much % greater than the previous pages? ఒక పుస్తకంలో 30 పేజీలు, పేజీకి 25 లైన్లు, లైన్కి 35 అక్షరాలు కలవు. ఈ సమాచారాన్ని 30 లైన్లు, లైన్కు 28 అక్షరాలుగా కుదిస్తే ముందు పేజీల కన్నా ఎంత శాతం ఎక్కువ పేజీలు అవుతాయి? ఇక్కడ మీకు ఏం చెప్పాలండి? పర్సంటేజ్ ఎక్కువ తక్కువ చెప్పాలి కదా. హౌ మచ్ % మోర్ ఆర్ లెస్ దెన్ ద ప్రీవియస్ చెప్పాలి. మీరు ఎప్పుడైనా మీకు పర్సంటేజ్ ఎక్కువ తక్కువ చెప్పాలనుకుంటే రేషియో తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి 4:5 రేషియో ఉందనుకోండి. ఇంతకుముందు కానీ ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది, 4 పైన అంటే 25% ఎక్కువ ఉన్నట్ట. ఇలా మీకు రేషియో తెలిస్తే పర్సంటేజ్ ఎక్కువ చెప్పొచ్చు. ఇప్పుడు క్వశ్చన్లు ఏమడిగినారు? ఇంతకుముందు నెంబర్ ఆఫ్ పేజెస్కి ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్కి పర్సంటేజ్ ఎంత ఎక్కువ అని అడిగినారు కదా. ఇంతకుముందు ఎంత నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయండి? ఒక పుస్తకంలో 30 పేజీలు ఉన్నాయి. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ పేజెస్ ఎంత మీకు? 30, రైట్? ఓకే, 30. ఇప్పుడు మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ కావాలో తెలిసి సరిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? 30 పేజెస్ ఉన్నాయి మీకు ఇంతకుముందు దాంట్లో. 30 పేజెస్ని ఒక్కొక్క పేజీకి ఎన్ని లైన్లు ఉన్నట్టు? 25 లైన్లు కదా. సో మొత్తం మీకు బుక్ మొత్తంలో ఎన్ని లైన్లు ఉన్నాయండి? 30 × 25 లైన్స్ ఉన్నట్టు. మొత్తం 30 పేజెస్ ఉంటే ఒక్కొక్క పేజీకి 25 లైన్స్ ఉంటే 30 × 25 లైన్స్ ఉన్నట్టు. మొత్తం ఒక్కొక్క లైన్కి 35 అక్షరాలు ఉన్నట్టు. 35 అంటే ఇవి మీకు ఆ బుక్లో ఉన్న మొత్తం అక్షరాల సంఖ్య. ఇప్పుడు ఈ అక్షరాలని మీరు ఇంకొక బుక్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ బుక్లో 30 లైన్లు ఉన్నాయి, 28 అక్షరాలు ఉన్నాయి ఒక్కొక్క లైన్కి. సో 30 × 28 అంటే ఒక్కొక్క పేజీకి ఇన్ని అక్షరాలు ఉన్నట్టు కదా. 30 లైన్లు, 28 అక్షరాలు. సో ఒక్క పేజీలో 30 లైన్స్, 28 లెటర్స్ అంటే మొత్తం ఒక పేజీకి ఉంటుంది కదా. ఇన్ని అక్షరాలు ఒక్క పేజీకి ఇన్ని అక్షరాలు డివైడ్ చేస్తే మీకు ఎన్ని పేజీలు వస్తాయి కదా. ఇదే మీకు రేషియో అండి. సో ఇక్కడ 30 క్యాన్సిల్ అవుతుంది. ఇది మీకు 5 6 టైమ్స్, 5 7 టైమ్స్. ఓకే, 28 × 6 ఎంత చెప్పండి? మీకు 6 × 20 అంటే 120, 6 × 8 అంటే 48, ఇది 168 అవుతుంది. పర్సంటేజ్ ఇది రేషియో, ఇది 175 అవుతుంది. దీనికన్నా ఇది ఎంత ఎక్కువ చెప్పండి? ఎంత ఎక్కువ చెప్పండి? 7 ఎక్కువ కదా, అంతేనండి. దీనికన్నా ఇది 7 ఎక్కువ, దీనికన్నా ఇది 7 ఎక్కువ. పర్సంటేజ్ ఈజీగా చూస్తే మీకు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనిపిస్తుందా? ఎందుకంటే మీకు దీంట్లో 10% 16.8, ఇది 10% వాల్యూ. 5% వాల్యూ ఎంత చెప్పండి? 5% వాల్యూ 8.4. అంటే ఇక్కడ ఉంది మీకు 7 కాబట్టి మీ ఆన్సర్ లెస్ దాన్ 5% కావాలా? లెస్ దాన్ 5% ఎక్కడ ఉందండి? ఒకటే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ అన్నింటిలో. లేదా మీరు 7/168 × 100 చేసుకున్నా కూడా మీకు 4.16 వస్తుంది. కానీ మీకు కావాల్సింది ఏముంది? మీ ఆన్సర్ 5% కన్నా తక్కువ ఉండాలని అర్థమైంది. అది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2. The average of 9 numbers is x and the average of 3 of this is y. If the average of remaining is z, then 9 సంఖ్యల యొక్క సరాసరి x, దానిలో మొదటి 3 సంఖ్యల యొక్క సరాసరి y మరియు మిగిలిన సంఖ్యల సరాసరి z అయినా 9 నంబర్స్కి యావరేజ్ x అన్నారంటే టోటల్ ఎంత అవ్వాలండి? టోటల్ 9 × x అవ్వాలి, అంతేనా? మొదటి 3 సంఖ్యలకి యావరేజ్ ఎంత అన్నారు? y కదా. యావరేజ్ y అంటే 3 × y చేస్తే టోటల్ వస్తుందా? రిమైనింగ్ నెంబర్స్ ఎంత? 6 నెంబర్స్కి యావరేజ్ ఎంత? z. సో 6 నెంబర్స్ యొక్క టోటల్ ఎంత? 6z కదా. సో ఇప్పుడు మీకు ఇది టోటల్ 9 నెంబర్స్కి, ఇది ఫస్ట్ 3 నెంబర్స్ టోటల్, ఇది నెక్స్ట్ 6 నెంబర్స్ టోటల్. ఈ సమ్ చేస్తే ఇది ఈక్వల్ అవ్వాలా? సో 3తో క్యాన్సిల్ చేస్తే 3x = y + 2z. ఇక్కడ ఉంది 3x + y = 2z. ఆప్షన్ ఏలో ఉందండి మీకు.
క్వశ్చన్ నెంబర్ 3 అండి. A birthday cap is in the form of a right circular cone which has a base radius as 9 cm, height is equal to 12 cm. Find the approximate area of the sheet required to make 8 such caps. Right. ఒక పుట్టినరోజు క్యాప్ శంకు ఆకారంలో కలదు. దాని భూవ్యాసార్థం 9 సెంటీమీటర్లు మరియు ఎత్తు 12 సెంటీమీటర్లు. 8 అటువంటి శంకువులను ఆక్రమించే సుమారు వైశాల్యం. ఓకే, మీకు ఒక క్యాప్ అనేది బర్త్డే క్యాప్ ఈ షేప్లో ఉంటుంది కదండి. దీని బేస్ రేడియస్ ఎంత అన్నారండి? దీని బేస్ రేడియస్ ఎంత? 9 అన్నారు, హైట్ 12 అన్నారు. ఇక్కడ మీకు 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి 9 12 అంటే 15 అవుతుందా? ఓకే, ఇప్పుడు ఈ క్యాప్ తయారు చేయడానికి మీకు ఎంత మెటీరియల్ కావాలి అంతే అండి. ద షీట్ రిక్వైర్డ్, ద అప్రాక్సిమేట్ షీట్ రిక్వైర్డ్. ఈ క్యాప్ తయారు చేయాలంటే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే కదా మనం తీసుకుంటాం. క్యాప్ అంటే దీన్ని ఓపెన్ చేస్తే మీకు వచ్చేది ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటండి? పై ఆర్ 9 ఎల్ అంటే 15. అంటే ఇంత మెటీరియల్ కావాలి, ఇంత ఏరియా ఆఫ్ ఉన్న మెటీరియల్ కావాలి మీకు ఒక క్యాప్ తయారు చేయడానికి. 8 తయారు చేయడానికి ఇంటూ 8. సో ఇక్కడ మీకు అప్రాక్సిమేట్ అడిగినారండి. క్వశ్చన్లో అప్రాక్సిమేట్ అని అడిగినారంటే మీకు ఆన్సర్లో పాయింట్లలో వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమైందా? సో 8 ఇంటూ, ఇప్పుడు ఎట్లాగో 7 క్యాన్సల్ అవ్వదు కాబట్టి ఇప్పుడు మీకు ఇటువంటి టైంలో మీరు క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఎలా చేయాలో మీకు తెలవాలండి. రైట్, నేను ఫస్ట్ 8 ఇంటూ 15 చేస్తాను అండి. 8 ఇంటూ 15 చేస్తే ఎంత నాకు? 120. 120 ఇంటూ 9 చేస్తే ఎంత నాకు? 12 ఇంటూ 9 1080. అంతేనా? ఇక్కడ చూడండి, 8 ఇంటూ 15 అంటే 120, 120 ఇంటూ 9 అంటే 1080, ఇంటూ 22 ఉంది, ఇంటూ 22 ఉంది బై 7. ఇప్పుడు దీనికి ఒక 2తో మల్టిప్లై చేస్తాను. 1080కి 2తో మల్టిప్లై చేస్తే మీకు 2160 అవుతుంది. ఇంకొక 11 మిగులుతుంది, 11/7. మీకు 11కి ఇంటూ చేయడం ఈజీ కదండి. 11కి ఇంటూ ఎలా చేస్తాం మనం? యూనిట్ డిజిట్ 0, 0 + 6 6, 6 + 1 7, 1 + 2 3, లాస్ట్ 2/7. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 7ని 3 టైమ్స్ 21, నెక్స్ట్ 2 మిగులుతుంది. 7 3 టైమ్స్ మళ్ళీ 21 అంటే 6 మిగులుతుంది. 7 9 టైమ్స్ 63, మళ్ళీ ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 7 4 టైమ్స్ 29. సో 33994 పాయింట్ సంథింగ్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు క్వశ్చన్లో ఎవరైనా మీరు 8 తయారు చేయాలంటే ఇక్కడ 8 చేసినారు కాబట్టి మీ ఆన్సర్ 8 మల్టిపుల్ ఉండాలని అనుకోవచ్చండి. కానీ డినామినేటర్లో ఉన్న 7 అనేది 9ని 15ని క్యాన్సల్ చేయదు కాబట్టి మీ ఆన్సర్ 8 మల్టిపుల్ కాదండి. ఎందుకంటే ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూస్ అడిగినారు కాబట్టి మీకు పాయింట్లలో వస్తుంది. 8 మల్టిపుల్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి రాదు. ఒకవేళ ఇక్కడ ఈ 9 15 క్యాన్సల్ అయ్యేటట్టు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 15 ప్లేస్లో ఒక 7 మల్టిపుల్ కనుక ఉండుంటే మీరు డైరెక్ట్గా ఆప్షన్లో 8 మల్టిపుల్ చెక్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేది. ఇక్కడ 7ని క్యాన్సల్ చేసేది ఏం లేదు, ఎందుకంటే మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడే ఇది 9 ఉంది, ఇది 12 ఉంది కాబట్టి మీకు ఎల్ వాల్యూ 15 అవుతుందని అర్థమవుతుంది. 7 అనేది 9ని కానీ 15 కానీ క్యాన్సల్ చేయదు కాబట్టి మీకు వచ్చే వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. సో మీరు 8 మల్టిపుల్ చెక్ చేస్తే మీకు రాంగ్ అవుతుందండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. What will be the ratio of simple interest to compound interest on two same sums invested in SBI at rate of interest 8% kept for 3 years? SBIలో పెట్టుబడి పెట్టిన ఒకే సొమ్ముపై 8% వడ్డీ రేటు ప్రకారం 3 సంవత్సరాలకు బారు వడ్డీ మరియు చక్రం వడ్డీల మధ్య నిష్పత్తి ఎంత? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసి మీరు నాకు ఒకటి చెప్పండి. సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి, ఈ రేషియో కదా మీకు అడిగింది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లాగో ఎక్కువ ఉంటుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది మీకు తెలవాలి. 3 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేసిన 2 ఇయర్స్కి. ఫస్ట్ ఇయర్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ సేమ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పైన కూడా మీరు ఇంట్రెస్ట్ వేస్తారు కాబట్టి. సో సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఎక్కడ చూసుకున్నా కూడా సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడన్నా సింపుల్ ఇంట్రెస్ట్ ఒక 3 ఇయర్స్కి ఎస్ఐ 3 ఇయర్స్కి ఒక 100 వచ్చింది అనుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 3 ఇయర్స్కి ఒక 110, 120, 130 వస్తుందండి. కానీ దీనికి డబల్ అయితే రాదండి ఎప్పుడు కూడా. 100 ఉంటే 200 అనేది అయితే రాదు. సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కానీ డబల్ ఉండే ఛాన్సెస్ అయితే లేవండి.
కానీ మీరు ఇక్కడ ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 1 ఉంటే 2.5 ఉంది, అంటే 1 ఉంటే 1.5 ఎక్కువ ఉంది, అంతే కదా. 1 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10/25 అనుకోవచ్చా మీరు. సింపుల్ ఇంట్రెస్ట్ మీకు 10 వస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 25 వచ్చింది, 15 ఎక్కువ వచ్చింది, +15 అయింది. +15 అంటే సో ఇది మీకు ఆన్సర్ అవ్వదండి, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ మరీ డబల్ కన్నా ఎక్కువైతే ఉండదు. ఇక్కడ కూడా చూస్తే 4.9 ఉంది, సో ఇది కూడా మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే మీ ఆన్సర్ ఇదన్నా అవ్వాలి లేదా ఇదన్నా అవ్వాలి, ఆప్షన్ ఏ అవ్వాలి, ఆప్షన్ సి అవ్వాలి, అంతే, రెండింటికన్నా ఎక్కువ ఛాన్స్ లేదు. అండ్ ఇదైతే అర్థమైంది కదా మీకు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నా చూడండి. మీకు 3 years కన్నారు కాబట్టి అయితే ఇదనే తీసుకోవచ్చు, మీరు ఆప్షన్ ఫస్ట్ వెరిఫికేషన్ ఏదన్నా చేయొచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు 3 మల్టిపుల్ కాదు చూడండి, ఎందుకంటే ఇది 9 3 కానీ ఇది 1 మిగులుతుంది, 3 మల్టిపుల్ కాదు. 1875ని మీరు బై 3 చేస్తే ఎంత వస్తుందండి? 625 వస్తుందా? అంటే మీకు 3 yearsకి సేమ్ ఇంట్రెస్ట్ కాబట్టి 625 వచ్చింది అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ 3 yearsకి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం జరుగుతుందండి? ఇది వస్తుంది. మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? 3 3 1 ఇలాగే కదా, ఇక్కడ మీకేమో 625 వస్తుంది. ఇది దీనిలో ఉన్న 8% వాల్యూ మీరు ఇక్కడ రాసుకుంటారు అంతే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 yearsకి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ దీనిపైన ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, దీనిపైన మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది సెకండ్ ఇయర్కి, దీనిపైన ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ఇవైతే తెలుసు కదా మీకు, రైట్? ఇది అంత డిఫికల్ట్ క్వశ్చన్ ఏం కాదండి. ఇప్పుడు 625లో 8% చెప్పండి నాకు. 1% అంటే 6.25 కదా, 625లో 1% అంటే 6.25, 8% అంటే 50 అవుతుంది. 648 2.25 ఇంటూ 8 అంటే 250 అవుతుంది. దీంట్లో 8% అంటే చెప్పండి, 0.5 ఇంటూ 8 అంటే 4. సో 154 ఎక్స్ట్రా. ఈ మొత్తానికి కనుక 1875కి 154 కనుక యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 975 అంటే 2 క్యారీ 1 మళ్ళీ క్యారీ వస్తుంది, 0 2029. 1875 + 154 2029 వచ్చిందా? వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. అర్థమైందా? సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, కానీ డబల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి, డబల్ కన్నా ఎక్కువ ఉండదు. ఫస్ట్ పాయింట్ ఇది, దీనికనేది ఇంత ఎక్కువ ఉండదు. ఓకే, అండ్ ఈ రెండిట్ల ఆప్షన్లో మీకు మిగిలిన దాంట్లో ఏదో ఒకటి చెక్ చేయాలనుకుంటే నాకు ఈ వాల్యూ కంఫర్టబుల్గా అనిపించలేదు, ఎందుకంటే ఇది మీకు 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి 1 yearకి ఎంత కనుక్కోవాలి అని చూసినప్పుడు ఇది డివైడ్ అవ్వట్లేదు నాకు 3 తోటి. సో నేను దీన్ని చెక్ చేయలేదు, దీన్ని చెక్ చేసుకుంటే నాకు ఆన్సర్ ఈజీగా వచ్చేసింది. ఒకటి ఇలా, లేదంటే ఒకవేళ ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేసినాం, కానీ ఒకవేళ ఆప్షన్స్ కనుక వేరు ఉంటే మనం వేరే మెథడ్ ఫాలో అవ్వాలండి. ఆప్షన్ని బట్టి క్వశ్చన్ వెళ్ళాలి మనం, రైట్? మీకు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అయితే తెలుసు కదండి, 8 8 8. 3 yearsకి ఎంత అవుతుంది మీకు? 24% అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 3 yearsకి 8% అవుతుంది, మళ్ళీ ఈ 8 మీద 8% ఉంటుంది, 331 కదా. సో దీనిపైన 8% అంటే ఇది ఒక 0.64% అవుతుంది, రైట్? దీనిపైన 8% అంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దీనికన్నా జస్ట్ ఇది ఎంత అవుతుందండి? 64 × 3 అంటే ఎంత? 1.92. ఇక్కడ కొంచెం, సో దీనికన్నా మీకు ఒక్క 1%, దీనికన్నా ఒక 2% మాత్రమే ఎక్కువ ఉంటుంది చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ కన్నా ఒక్క 2% వాల్యూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దీనికైనా కొంచెం ఎక్కువ ఉండాలి చూడండి, రైట్? అలా ఉంటే మీకు సరిపోతుందండి. 24% వాల్యూ కనుక ఇది అనుకుంటే మీరు 25% వాల్యూ అనుకుంటే సరిపోతుంది. అంటే ఈ 1875 కనుక మీకు 24% అనుకున్నారనుకోండి, దానికన్నా 26% వాల్యూ మీరు కనుక్కోవాలి. 24% వాల్యూ ఇదైతే 26% వాల్యూ ఏమయ్యే ఛాన్సెస్ ఉంటాయని కనుక్కుంటే సరిపోతుంది. ఈ క్వశ్చన్కి అయితే మీరు ఇంతవరకు చేస్తే సరిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ ఏ లైబ్రరీ 60% ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇన్ హిందీ, 60% ఆఫ్ ద రిమైనింగ్ బుక్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ and rest of the books are in Urdu. If there are 3600 books in English, then total number of books in Urdu are. ఒక లైబ్రరీలో 60% పుస్తకాలు హిందీవి, మిగిలిన వాటిలో 60% ఇంగ్లీషు, మిగిలిన ఉర్దూ. అక్కడ 3600 పుస్తకాలు ఇంగ్లీష్వి అయితే ఉర్దూలో ఉన్న పుస్తకాలు ఎన్ని? టోటల్ బుక్స్ కనుక నేను 100 అనుకుంటున్నానండి. టోటల్ బుక్స్ 100 అనుకుంటే లైబ్రరీలో 60 హిందీ ఉన్నాయంట, 60 హిందీ. నెక్స్ట్ ఇంగ్లీష్ ఎంత ఉండాలి? మిగిలిన దాంట్లో 60%. మిగిలిన ఎన్ని? 60 ఇక్కడ పోతే 40, 40లో 60% అంటే ఎంత? 24.
మొత్తం 100లో 60 24 వెళ్ళిపోతే ఉర్దూ ఎంత ఉండాలి? 16 ఉండాలి. ఇఫ్ దెర్ ఆర్ 3600 బుక్స్ ఇన్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లో 24 వాల్యూవే 3600 అయితే ఉర్దూలో ఉన్న వాల్యూ 16 వాల్యూ ఎంత? 8 3 టైమ్స్, 8 2 టైమ్స్. ఇది 3 ఎన్ని టైమ్స్ అయింది? ఇంటూ 12 అయింది. ఇది ఇంటూ 12 అయితే 2400. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. రామ్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ salary on house rent, 30% of the rest he spends on his children's education, and 24% of the total salary he spends on clothes. After his expenditure, he is left with 2500. What's Ram's salary? రామ్ తన ఆదాయంలో 30% ఇంటి అద్దెపై, మిగిలిన దానిలో 30% పిల్లల చదువుకు మరియు మొత్తం ఆదాయంలో 20% వస్త్రాలపై ఖర్చు చేశాడు. మొత్తం చేశాక అతని దగ్గర 2500 మిగిలితే రామ్ ఆదాయం ఎంత? టోటల్ ఇన్కమ్ నేను 100 అనుకుంటున్నానండి. రామ్కి టోటల్ ఇన్కమ్ ఎంత? 100 అనుకుంటున్నాను నేను, రైట్? టోటల్ ఇన్కమ్ 100 అనుకుంటే 30% ఏమో హౌస్ రెంట్ పైన కదండి. హౌస్ రెంట్ పైన ఎంత? 30%. 30% అంటే 30, 100లో 30% 30. మిగిలిన దానిలో 30% చదువులకు, ఎడ్యుకేషన్కి ఎంత? మిగిలింది 70. 70లో 30% అంటే 21 కదా. 7 × 3 21. నెక్స్ట్ క్లాత్స్ పైన. క్లాత్స్ పైన ఎంత అండి? 24% ఆఫ్ ది టోటల్. మొత్తం ఆదాయంలో 24%. 100లో 24%. 24. ఇప్పుడు మొత్తం 100 అనుకుంటే ఖర్చు అయింది ఎంత అండి? ఇప్పటికి 24, 25, 45, 45 + 30 75 ఖర్చు అయిపోయింది. 75 ఖర్చు అయిపోతే సేవింగ్ ఎంత? 25. 25 వాల్యూ మీకు 2500 అన్నారు. ఇప్పుడు అడిగింది ఎంత? రాము ఆదాయం ఎంత? 100 వాల్యూ ఎంత? 25 వాల్యూ 2500 అంటే 100 వాల్యూ 10,000 కదా. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 7. ఏ మంకీ క్లైంబ్ ఏ పోల్ ఆఫ్ హైట్ 100 meter. It climbs 6 meter above in first minute and 4 meter below in second minute. In how many minutes monkey will climbs on the pole? ఇక్కడ బి అవసరం లేదండి ఇది, రైట్? ఒక కోతి 100 మీటర్ల ఎత్తున్న ఒక స్తంభాన్ని ఎక్కుతుంది. మొదటి నిమిషంలో 6 మీటర్లు ఎక్కితే తర్వాత నిమిషంలో 4 మీటర్లు దిగుతుంది. ఎన్ని నిమిషాల్లో స్తంభాన్ని ఎక్కుతుంది? ఈ క్వశ్చన్ అనేది మీకు ఇంతకు ముందు మాక్ ఎగ్జామ్ అండి, మార్క్ నెంబర్ 44లో కూడా వచ్చింది. మీకు దాని ఆన్సర్ 89 అనేది ఉండండి. ఒకళ్ళు ఒక గోడకి రెడ్ పెయింట్ వేస్తూ ఉంటే ఇంకోళ్ళు వైట్ వాష్ చేస్తున్నారనే క్వశ్చన్ వచ్చిందా? సేమ్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఏదైనా మీకు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్లో కానివ్వండి, ఎక్కడైనా మీకు ఫస్ట్ మినిట్లో వర్క్ జరుగుతుంది, నెక్స్ట్ మినిట్లో జరిగిన వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇలా వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే మీ ఆన్సర్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్. మీకు ఏంటంటే ఒక ఫస్ట్ మినిట్ లేదా ఫస్ట్ అవర్లో వర్క్ జరుగుతుంటుందండి, నెక్స్ట్ మినిట్ లేదా నెక్స్ట్ అవర్లో వర్క్ మీరు చేసిన వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది. ఇలా వర్క్ అనేది కంటిన్యూ అయిపోతుంటే వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్ వస్తుంది. మీకు ఏపీ మెయిన్స్లో ఫస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ ఇయర్ ఏపీ మెయిన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆడ్ నెంబర్. ఫస్ట్ క్వశ్చన్కి ఒక అబ్బాయి పెయింటింగ్ వేస్తూ ఉంటాడు, ఇంకొక అబ్బాయి ఆ వేసిన పెయింటింగ్ని చెరిపేస్తూ ఉంటాడు. సో ఇలా జరుగుతూ ఉంటే మొత్తం ఆ పెయింటింగ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? సో ఫస్ట్ మినిట్లో ఒకళ్ళు పెయింటింగ్ వేస్తే నెక్స్ట్ మినిట్లో ఇంకొకటి పెయింటింగ్ని చెరిపేస్తారు. ఇదే కాన్సెప్ట్ కదా. ఇక్కడ చూడండి, మంకీ ఒక గోడని లేదా ఒక పోల్ని ఎక్కుతుంటుంది. అది ఎక్కితే ఫస్ట్ మినిట్లో ఎక్కితే నెక్స్ట్ మినిట్లో జారిపోతుంది. 6 మీటర్స్ ఎక్కితే 4 మీటర్స్ జారిపోతుంది. సో మీకు 2 minutes అయ్యేసరికి ఏం జరుగుతుందండి? ఫస్ట్ మినిట్లో అయితే 6 ఎక్కింది, కానీ సెకండ్ మినిట్లో 4 దిగిపోయింది. సో ఓన్లీ 2 minutes అయ్యేసరికి 2 meters ఎక్కినట్టు, అంతే కదా. ఇప్పుడు మీకు ఎంత ఎక్కాలి? 100 meters హైట్ ఉన్నది ఎక్కాలి. 100 meters హైట్ ఉన్నది ఎక్కితే దాంట్లో ఎక్కాల్సింది ఎంత? ఒక 6 మీటర్లు కదా ప్రతిసారి. దీన్ని మైనస్ చేయండి. సో మిగిలింది ఎంత అండి? 94 meters కదా. ఓకే, 2 meters ఎక్కడానికి 2 minutes పెడితే 94 meters ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? మీకు 94 minutes పడుతుంది. అంటే 94 minutes అయ్యేసరికి 94 అనేది మీకు ఈవెన్ నెంబర్ చూడండి. ఫస్ట్ మినిట్లో ఎక్కితే సెకండ్ మినిట్లో జారిపోతుంది, నెక్స్ట్ మినిట్లో ఎక్కితే తర్వాత మినిట్లో జారిపోతుంది. అంటే 4 అనేది ఈవెన్ నెంబర్ కదా. సో 94 minutes అయ్యేసరికి మీకు లాస్ట్కి ఏముంటుంది? 94th minute అంటే 93rd minute అది ఎక్కుతుంది, 94th minute అది దిగిపోతుంది. ఇప్పుడు 95th minute ఏం కావాలండి? 95th minute ఎక్కాలి కదా. ఎంత ఎక్కుతుంది?
ఒక మినిట్కి 6 ఎక్కుతుంది కాబట్టి 6. సో మొత్తానికి 100 మినిట్స్ ఎక్కేస్తుంది. ఒకవేళ మీరు తర్వాత తీసుకుంటే మళ్ళీ దిగిపోతుంది. సో ఇక్కడ వరకే మీ ఆన్సర్ ఎండ్ అవుతుంది. 95 వరకే మీ ఆన్సర్ అనేది ఎండ్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 8. Shan invested one half of his savings in a bond that paid simple interest for 2 years and received 550 as interest. He invested the remaining in a bond that paid compound interest being compounded annually for the same 2 years at the same rate of interest and received 605 as interest. What was the value of his total savings before investing in these 2 bonds? షాన్ తన ఆదాయంలో సగం సరళ వడ్డీతో పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత 550 వచ్చింది. మిగిలిన సగం అదే వడ్డీ రేటుతో చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకు పెట్టుబడి పెడితే 605 వచ్చింది. అయితే అతను పెట్టుబడి పెట్టిన మొత్తం ఆదాయం ఎంత? శ్యామ్ దగ్గర కొంచెం అమౌంట్ ఉందండి. ఒక పార్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చినాడు, ఇంకో పార్ట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి 550 వచ్చింది 2 ఇయర్స్కి. 2 ఇయర్స్కి 550 వచ్చిందంటే 1 ఇయర్కి ఎంత రావాలండి? 275 రావాలి, అంతేనా? సింపుల్ ఇంట్రెస్ట్ 550 అంటే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 275 రావాలి. సేమ్ అమౌంట్ని కదండి, రెండింటిని సేమ్ అమౌంట్ అన్నారు కదా. ఇక్కడ హీ ఇన్వెస్టెడ్ ద రిమైనింగ్ ఇన్ ఏ బాండ్ దట్ పెయిడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఫర్ ద సేమ్ 2 years ఎట్ ద సేమ్ రేట్ ఇంట్రెస్ట్ అండ్ రిసీవ్డ్. రైట్. 275 వస్తే ఇక్కడ కూడా 275. ఇక్కడ చూడండి మిగిలిన సగం అని అన్నారు చూడండి, అందుకే 275 రావాలి. 275. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా వచ్చిందండి? 550 కన్నా 605 ఎక్కువ వచ్చిందంటే 55 ఎక్కువ వచ్చిందా? అంటే ఈ 50 అనేది దీని మీద వడ్డీ కదా. 275లో ఎంత చేస్తే 55 వస్తుంది చెప్పండి. మీకు 27.5 అనేది దీంట్లో ప్లస్ 20% చేస్తేనా? అంటే దీంట్లో 20% వాల్యూ ఇదేనండి. 275లో 20% వాల్యూ 55 కదా. అంటే మీకు ఆర్ వాల్యూ ఎంత అని అర్థమైందండి? ఆర్ వాల్యూ ఎంత అర్థమైంది? 20% అని అర్థమైంది. రేట్ ఆఫ్ పర్సెంట్ అయితే కదా ఆర్ వాల్యూ. 275లో 20% 55. ఆర్ వాల్యూ 25% అని అర్థమైంది. ఓకే. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఎంత? ఇక్కడ ఫస్ట్ ఇయర్ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి? 275 వచ్చిందా? అంటే 20% వాల్యూ మీకు 275 అయితే 100% వాల్యూ ఎంత అవ్వాలండి మీకు? ఎన్ని టైమ్స్ ఉంది? మీకు 5 టైమ్స్ అయిందా? సో దీనికి 5 టైమ్స్ చేయండి, ఏమొస్తుంది చూడండి. 270 అంటే 5 × 5 చూడండి. 5 × 5 = 25, 2 క్యారీ, 5 × 7 = 2 క్యారీ వస్తుంది కదా. 5 × 7 = 35 + 2 = 37, 3 క్యారీ, 5 × 2 = 10, 10 + 3 = 13, 1375 వచ్చింది. ఓకే. ఇది మీకు సగం అమౌంట్ అండి. మీరు ఇలాంటివి 2 పెట్టినారు కదా, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పైన వచ్చింది. అంటే మీ ఆన్సర్ 1375 × 2 అవ్వాలి. అంటే ఎంత అవ్వాలి అప్పుడు మీకు? 2750 అవ్వాలి. 2600 ప్లస్ ఒక 150, 2750. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. 20% పైన మీకు 275 ఇంట్రెస్ట్ వచ్చింది కదండి. సో 100% అంటే మీరు ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేసింది 1370 ఇన్వెస్ట్ చేయాలి సింపుల్ ఇంట్రెస్ట్లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మీరు అంతే ఇన్వెస్ట్ చేసినారు కదా. సో ఈ రెండింటిని కలిపితే 1375 × 2 అంటే 2750 కావాలి కదా. క్వశ్చన్ నెంబర్ 9. Alisha goes to a supermarket and bought things worth ₹60, out of which 40 paise went on the sales tax. If the tax rate is 10%, then what was the cost of tax-free items? అలీషా మార్కెట్కి వెళ్ళి 60 విలువ కలిగిన వస్తువులను కొనుగోలు చేసింది. అందులో 40 పైసల అమ్మకపు పన్ను వెళ్ళింది. అమ్మకపు పన్ను 10% అయితే పన్ను విధించని వస్తువుల విలువ ఎంత? ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎంత కట్టిందంటే ₹60 పే చేసిందంట. ఈ ₹60 ఆమె ట్యాక్స్ కూడా కట్టిందంట. ఈ ₹60 లాస్ట్కి ట్యాక్స్ కూడా కట్టిన తర్వాత సూపర్ మార్కెట్లో పర్సన్కి ₹60 ఇచ్చింది. ఈ ₹60 ఆమెకి 40 పైసల ట్యాక్స్ కూడా కట్టింది. అంటే ఈ ₹60 ట్యాక్స్ వాల్యూ ఎంత అండి? 0.40 పైసలు, 40 పైసలు కదా. ట్యాక్స్ వాల్యూ ఎంత అంట? 10%. ఇప్పుడు 40 పైసలు ట్యాక్స్ కట్టిందంటే అంటే ఒక ప్రోడక్ట్ వర్త్ కనుక ₹4 ఉందనుకోండి, దానిపైన 10% అంటే 0.4 ట్యాక్స్ కట్టినట్టు కదా. అంటే మీకు ట్యాక్సేబుల్ ఐటమ్ 40. సో 4కి 0.4 యాడ్ చేస్తే మీరు ట్యాక్సేబుల్ ఐటమ్ 4.4 కట్టినారు. మీరు మొత్తం 60 కట్టినారంటే మిగిలింది ఎంత? 55.6. అంటే మీరు కొన్న దాంట్లో 55.6 పైన ఏం ట్యాక్స్ లేదు. ఇంకొక ₹4 వస్తువు కొన్నారు, దానిపైన మీకు 10% ట్యాక్స్ ఉంది.
ఇలా మీరు మొత్తం 60 రూపాయలు పే చేయడం జరిగింది. సో ట్యాక్స్ లేని వాల్యూ ఎంత? 55.6. A hemispherical bowl is filled to the brim with a beverage. The contents of the bowl are transferred into a cylindrical vessel whose radius is 50% more than its height. If the diameter is same for both the bowl and cylinder, the volume of the beverage in the cylindrical vessel is. ఒక అర్ధవృత్తాకారపు గిన్నె అంచు దాకా ద్రవం ఉన్నది. అంటే అంచు దాకా ఉందంటే ఆ హెమిస్ఫిరికల్ బౌల్లో లిక్విడ్ ఫుల్ కెపాసిటీ మొత్తం నిండి ఉందన్నట్టండి. ఎత్తు కంటే 50% ఎక్కువ వ్యాసార్థం కల స్తూపాకార పాత్రలో గిన్నెలోని ద్రవం మొత్తం పోశారు. గిన్నె స్తూపం వ్యాసాలు సమానం అయితే స్తూపాకార పాత్రలోని ద్రవం ఘన పరిమాణం. ఫస్ట్ మీరు ఒక సిలిండర్ తీసుకోండి. ఈ సిలిండర్కి ఏమన్నారండి? ఎత్తు కంటే వ్యాసార్థం 50% ఎక్కువ. అంటే ఇది 2x తీసుకుంటే నేను 3x తీసుకోవచ్చా? ఓకే. మీ దగ్గర ఒక హెమిస్ఫిరికల్ బౌల్ ఉంది. ఇది ఈ బౌల్కి దీని డయామీటర్ సేమ్ అన్నారండి. వ్యాసాలు సమానం అంటే వ్యాసార్థాలు కూడా సమానం. దీనికి 3x అయితే దీని ఎంత అవ్వాలి? 3x అవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న ద్రవం మొత్తాన్ని దీంట్లోకి పోస్తే ఇది ఎంత శాతం నిండుతుందని క్వశ్చన్ అండి. దీని వాల్యూమ్ ఎంత పర్సెంట్ చెప్తే సరిపోతుంది కదా. చూడండి, దీని వాల్యూమ్ చెప్పండి నాకు. ఫార్ములా 2/3 పై r³ r అంటే 27x³. దీని వాల్యూమ్ పై r² అంటే 9x². h అంటే 2x. x² ఒక x³ క్యాన్సిల్ అవుతుంది. ఈ 9 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి 27 క్యాన్సిల్ అవుతుందా? 9 3 టైమ్స్ 3 మిగిలిపోతుంది. 2 పోతుంది, పై పోతుంది. అంటే ఎంత వచ్చిందండి? 1/1 వచ్చింది. అంటే హెమిస్ఫెరికల్ బౌల్ వాల్యూమ్ దీని వాల్యూమ్ 1:1 రేషియో అంటే 100% ఫుల్ అయినట్టండి. అంటే దీని కెపాసిటీ సేమ్ అన్నట్టు. దీంట్లో ఎంతైతే ఉందో దాన్ని కనుక దీంట్లోకి వేస్తే మీరు మొత్తం ఫుల్ అవుతుందండి. ఎందుకంటే దీని వాల్యూమ్ ఈక్వల్ ఉంది కదా. చూడండి, రేషియో తీసుకుంటే 1:1 వచ్చిందంటే రెండింటి వాల్యూమ్ సేమ్ అన్నట్టు. దీంట్లో ఉన్న దాన్ని దీంట్లోకి పోస్తే ఇది ఎంత భాగం నిండుతుంది? రెండింటి వాల్యూమ్ సేమ్ అయినప్పుడు ఇది మొత్తం నిండుతుంది కదా. సో ఎంత నిండుతుందండి? 100% నిండుతుంది. At the rate of 2 per square meter, cost of painting a rectangular floor is 5760. If the length of the floor is 80% more than its breadth, then what is the length of the floor? ఓకే అండి. ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్కి పెయింట్ వేయడానికి చదరపు మీటర్కి 2 ప్రకారం 5760 ఖర్చు అయింది. ఫ్లోర్ పొడవు వెడల్పు కన్నా 80% ఎక్కువ అయితే ఫ్లోర్ పొడవు ఎంత? ఓకే, ఒక్కటి చెప్పండి నాకు. ద లెంత్ ఆఫ్ ద ఫ్లోర్ ఈజ్ 80% మోర్ దెన్ ద బ్రెడ్త్ అన్నారు కదా. ఓకే, లెంత్ 80% మోర్ అంటే ఇది 5x అయితే ఇది 9x అవ్వాలా? 80% అంటే మీకు ఫ్రాక్షన్లో 4/5 కదండి 80% వాల్యూ. అంటే ఇది 5 తీసుకుంటే ఇది 9 తీసుకోవాలి. సో ఇప్పుడు మీ లెంత్ వాల్యూ 9 మల్టిపుల్ అవ్వాలా? 9 మల్టిపుల్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఒకటే దగ్గర ఉంది, 972. మీరు డైరెక్ట్గా కూడా ఆన్సర్ మార్క్ చేయొచ్చు. క్వశ్చన్ చూద్దాం. ఇది 5x, ఇది 9x కదండి. మీకు మొత్తం 5760 ఖర్చు అవుతుంది. ఓకే, స్క్వేర్ మీటర్కి 2 రూపాయలు చొప్పున. అంటే ఇప్పుడు బై 2 చేస్తే మీకు ఎన్ని మీటర్లు వస్తుంది కదా. బై 2 చేస్తే ఎన్ని మీటర్లో వచ్చింది? ఇప్పుడు 5760 బై 2 చేస్తే నెంబర్ ఆఫ్ మీటర్స్ వచ్చింది, మీటర్ స్క్వేర్ వచ్చింది. దీని ఏరియా ఎంత? 9 × 5x². ఓకే, 9 6 = 54, 3 మిగులుతుంది. 9 × 4 = 36, 0. 5 5 1s మళ్ళీ 1 క్యారీ, 5 2s 5 8s 2 64 టైమ్స్. x² = 64 అంటే x వాల్యూ ఎంత అవ్వాలి? 8 అవ్వాలి. సో 9 × x ఎంత? 72, 972. In what ratio must 3 varieties of wheat costing ₹42, 54 and 65 respectively be mixed so that the resulting mixture is sold for ₹63.8 at a profit of 10% per annum? ఓకే, 3 రకాల గోధుమలండి. ఒకటేమో మీకు 42 రూపాయల కిలో ఉంది, ఇంకోటేమో మీకు 54 రూపాయల కిలో ఉంది, ఇంకోటేమో 65 రూపాయల కిలో ఉంది. వీటిని మీరు ఏ రేషియోలో మిక్స్ చేయాలి అంటే ఇవి ఎన్ని కిలోలు తీసుకుంటే ఇవి ఎన్ని కిలోలు తీసుకుంటే ఇవి ఎన్ని కిలోలు తీసుకుంటే మిక్స్ చేసిన దాన్ని మీరు 63.8కి అమ్మితే మీకు 10% లాభం రావాలి. 10% లాభం రావాలంటే మీరు 110%కి అమ్మాలి కదండి. అంటే మీకు 110% వాల్యూ కనుక 63.8 అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి నాకు ఒకసారి.
ఇది 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10లో ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 11 5 టైమ్స్ 0.8 టైమ్స్ 10 ఇంటూ అంటే 5 అంటే 58. అంటే ఈ మూడింటిని మిక్స్ చేసి కనుక మీకు 58 రూపీస్ వర్త్ ఉన్న ఒక ప్రోడక్ట్ తయారైతే, ఈ 3 గోధుమల్ని మీరు మిక్స్ చేస్తే మీకు 58 రూపాయల పర్ కేజీ ఉన్న గోధుమ కనుక మీ దగ్గరికి వస్తే, మీరు దాన్ని 10% లాభం కమ్మితే మీరు 63.8కి అమ్మినట్టు. 63.8కి అమ్మాలి. మీకు 10% రావాలంటే, లాభం రావాలంటే మీ దగ్గర 58 రూపాయలు ఉన్న క్వాలిటీ ఉన్న గోధుమలు ఉండాలి. 58 రూపాయల క్వాలిటీ ఉన్న గోధుమలు మీరు ఎలా తయారు చేస్తున్నారు? ఈ మూడింటిని మిక్స్ చేసి తయారు చేస్తున్నారు. ఈ మూడింటిని మిక్స్ చేసి తయారు చేస్తున్నప్పుడు 58 రూపాయలు యావరేజ్ రావాలంటే దీన్ని ఎన్ని కేజీలు, దీన్ని ఎన్ని కేజీలు, దీన్ని ఎన్ని కేజీలు తీసుకోవాలో చెప్పాలండి. రైట్. ఇప్పుడు మీకు నేను ఆన్సర్ అయితే చెప్తా చూడండి, కానీ దీంట్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తా చూడండి. మీకు యావరేజ్ ఎంత ఉందండి? 58 ఉందా? యావరేజ్ ఎంత ఉంది? 58 రావాలి. ఈ మూడింటిని మిక్స్ చేస్తే 58 రావాలంటే 42, 54, 65 అంటే యావరేజ్ ఎక్కడ ఉంటుందండి? ఈ లైన్లో దగ్గర 54 దాటిన తర్వాత ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు 42ని కనుక 54ని కనుక మిక్స్ చేసినారనుకోండి, జస్ట్ ఈ 3 ఉన్నాయి కదా, 3 ఫస్ట్ ఈ రెండింటిని మిక్స్ చేయడానికి ట్రై చేయండి. 42, 54. 42ని 54 మిక్స్ చేస్తే మీకు 58 వస్తుందండి? రాదు కదా. మీకు 42 రూపాయలు ఒక క్వాలిటీ ఉంది, 54 రూపాయలు క్వాలిటీ ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీ క్వాలిటీ 54 రూపాయల కన్నా తక్కువ వస్తుంది, అంతే కదా. 58 అయితే రాదు కదా. మీకు 58 రావాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ 42ని 65ని ఒక దాంట్లో మిక్స్ చేయాలి. ఒక బ్యాగ్ తీసుకొని 42ని 65ని మిక్స్ చేయండి. ఒక బ్యాగ్లో 42ని 65ని మిక్స్ చేస్తే, 42ని 65 మిక్స్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 58 రావాలి. 58 రావాలంటే అలిగేషన్ అప్లై చేస్తే ఇదంతా 42, 52, 52 అంటే 16. ఇది ఎంత చెప్పండి? 7. అంటే మీరు ఇది కనుక 7 కేజీలు తీసుకున్నారనుకోండి, ఇది 16 కేజీలు తీసుకున్నారనుకోండి, ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు 58 రూపాయలు వస్తుంది. ఓకే. ఇంకొక బ్యాగ్ తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేయండి. 54, 65. 54, 65. ఇప్పుడు దీని నుండి మీకు 58 వస్తుందా? చూడండి ఒకసారి. 58 మైనస్ 4 అంటే ఇది 4. 65 మైనస్ 58 అంటే 7. అంటే ఇది ఒక 7 కేజెస్ తీసుకొని ఇదొక 4 కేజెస్ తీసుకుంటే మళ్ళీ మీకు 58 యావరేజ్ వస్తుంది. ఇదొక సంచిలో ఉంది, మీకు ఇదొక సంచిలో ఉంది. ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని సంచుల్ని, ఈ 2 బ్యాగులను మీరు కలిపినారనుకోండి, ఈ బ్యాగ్కి యావరేజ్ కాస్ట్ ఎంత? 58. ఈ బ్యాగ్కి యావరేజ్ కాస్ట్ ఎంత? 58. ఈ 2 బ్యాగులను కలిపితే యావరేజ్ ఎంత? 58. కలిపినప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. 42 ఉన్నదేమో మీకు 7 కేజెస్ తీసుకోవాలి, 54 ఉన్నది మీకు 7 కేజెస్ తీసుకుంటున్నారు. కానీ 65 రేట్ ఉన్నది చూడండి, దీంట్లో 16 కేజీలు ఉంది, దీంట్లో 4 కేజీలు ఉంది. సో టోటల్ ఎంత? 20 కేజీలు. సో మీ ఆన్సర్ 7, 7, 20 ఆప్షన్ డి అవ్వాలి. ఓకే. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు ఇలా చేస్తే మీకు సింపుల్గా వస్తుంది, కానీ దీంట్లో కొంచెం అనాలిసిస్ ఉందని చూడండి. మీకు 58 రావాలంటే మీకు 42ని 65ని మిక్స్ చేయాలండి. 58 రావాలంటే మీకు 42ని 65ని మిక్స్ చేస్తేనే 58 వస్తుంది. ఎందుకంటే మీరు 42, 54 మిక్స్ చేస్తే అయితే మీకు 58 రాదు కాబట్టి. 42ను కనుక 65ని కనుక మిక్స్ చేస్తే మీకు 58 వస్తుంది కదా. యావరేజ్ 58 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే 42, 65 ఈ రెండింటిని కనుక సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అనుకోండి, ఇది 1 కేజీ తీసుకుంటే ఇది 1 కేజీ తీసుకున్నాను అనుకోండి, యావరేజ్ ఎంత అవుతుందో చెప్పండి నాకు ఒకసారి. 42కి 65కి యావరేజ్ తీసుకుంటే ఎంత? వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 65 నుండి 42కి 52, 62 అంటే 23 గ్యాప్ ఉంది. 23/2 చేస్తే ఎంత? 11.5. ఇది కనుక సేమ్ క్వాంటిటీ తీసుకుంటే మీ యావరేజ్ ఎంత అవ్వాలి చెప్పండి నాకు. 42కి 11.5 యాడ్ చేస్తే, 42కి 11.5 యాడ్ చేస్తే, నేను ఇక్కడ చెప్తున్నా చూడండి కాన్సెప్ట్. మీరు 42ని 65ని, ఇది 1 కేజీ, ఇది కూడా 1 కేజీ, 2 1 కేజీ తీసుకుంటే మీకు యావరేజ్ ఎంత వస్తుంది? 42కి 11.5 యాడ్ చేస్తే 52, 53.5 వచ్చింది. 53.5 వచ్చిందా? కానీ మీకు 58 కేజీ యావరేజ్ రావాలి అంటే మీ యావరేజ్ ఎటు ఉండాలి? ఈ యావరేజ్ కన్నా ఇటు సైడ్ ఉండాలా? ఇటు సైడ్ ఉండాలి కాబట్టి మీరు 65 కేజెస్ వాల్యూ ఎక్కువ తీసుకోవాలి. ఇది మీకు అర్థం అవ్వాలా? అంటే ఇక్కడ ఈ 42 పార్ట్స్ కన్నా ఈ పార్ట్స్ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ క్వశ్చన్, ఇక్కడ ఆప్షన్ చూడండి, ఈ పార్ట్ సేమ్ ఉందా? సో మీకు ఆన్సర్ అవ్వదండి. ఇక్కడ తీసుకునే పార్ట్ కన్నా ఇక్కడ తీసుకునే పార్ట్ మీకు ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. ఇది ఒకటి అర్థమైంది. సో ఇది మీకు ఆప్షన్ కాదని అర్థమైంది.
సేమ్ 54ని మీరు 65 మిక్స్ చేస్తే ఇది 1 kg ఇది 1 kg తీసుకున్నారనుకోండి, 54కి 65 యాడ్, 54కి 65కి మధ్య గ్యాప్ ఎంత? 9 కదా. 9/2 చేస్తే ఎంత? 4.5. అంటే మీరు 54ది ఒకటి ఉంది. ఇవన్నీ మీ కాన్సెప్ట్స్ అండి, మీ కాన్సెప్ట్స్ రావాలి. 54 ఒకటి ఉంది, ఒకటి 65 ఒకటి ఉంది. ఇది కనుక 1 kg ఇది కనుక 1 kg తీసుకున్నారనుకోండి మీరు, ఇది 1 kg ఇది 1 kg కనుక మీరు తీసుకుంటే, ఇది 1 kg ఇది 1 kg తీసుకుంటే మీకు యావరేజ్ ఎంత రావాలి? 4.5 అంటే 58.5 రావాలి. మీ యావరేజ్ ఎంత ఉంది? 58. అంటే మీ యావరేజ్ ఎటు ఉంది? సో మీరు 54 kgs తీసుకునేది మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి దీనికన్నా. మీకు అదే వచ్చింది చూడండి. ఇక్కడ 54 kgs మీరు 7 parts తీసుకుంటే 65ది మీరు 4 parts తీసుకున్నారు. దీనికన్నా ఇది ఎక్కువ, ఇది 7 kgs తీసుకుంటే ఇది 4 kgs తీసుకున్నారు. సో ఇక్కడ మీకు అర్థమైందా? యావరేజ్ మీకు ఇటు సైడ్ ఉంది కాబట్టి 65 కన్నా 54ది క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. అంటే దీనికన్నా ఈ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఇది కాన్సెప్ట్ అర్థమైందా? ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఆప్షన్ ఎలిమినేషన్లో యూజ్ అవుతాయండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా క్వశ్చన్ డిఫికల్ట్ వచ్చినప్పుడు మీకు యావరేజెస్ రేంజ్ అనేది అర్థం అవ్వాలి క్వశ్చన్లో. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ ఆప్షన్ చూడండి. మీకు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు 42 కన్నా 65 ఎక్కువ, దీనికన్నా ఇది ఎక్కువ తీసుకోవాలని అర్థమైందా? 7 కన్నా 16 ఎక్కువ ఉందా? అంటే ఇక్కడ మీకు 4 parts ఉంటే ఇక్కడ ఇదేమో దీంట్లో ఇది మినిమం 4 కన్నా 5 parts ఉండాలి ఖచ్చితంగా, దీనికన్నా ఎక్కువ ఉండాలంటే, లేదా 4 కన్నా ఎక్కువ parts ఉండాలి. 13లో 4 parts కనుక ఇది వెళ్ళిపోయింది అనుకోండి, మిగిలింది ఎంత అండి? ఇది ఒక 5 parts తీసుకున్నారనుకోండి మీరు, మిగిలిన 8 parts అవ్వాలా? సో ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి చూడండి. ఇలా అవ్వద్దు కదా. అర్థమవుతుందా నేను చెప్పేదండి? ఇప్పుడు మీకు ఏమన్నారండి? 42 65 కదా, దీంట్లో మీకు 2 ఉంటాయండి. దీంట్లో మీకు 2 ఇది కలిపి రాస్తారు కదా. 4 కన్నా ఈ 65 వాల్యూ అంటే ఈ 42 kgs ఎంత తీసుకుంటున్నారో 65 kgs ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ, దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉందా? 7 ఉంటే 7 కన్నా ఎక్కువ ఉందా? సో ఇక్కడ 4 ఉంటే ఇది 4 కన్నా ఎక్కువ 5 ఉండాలి. 8 కన్నా దీనికన్నా ఈ వాల్యూ తక్కువ ఉండాలా? సో ఇది 5 అంటే ఇది ఎంత ఉండాలి? అప్పుడు 8 + 5 అవ్వాలా? ఈ రెండు సమానమైన చూడండి. సో ఇది మీ ఆన్సర్ కాదు. ఒకవేళ ఇది 4.4 కన్నా ఎక్కువ ఉండాలి, మీరు 4.1 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇది 8.9 అవుతుంది. దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ అవుతుంది, దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ అవుతుంది, కానీ దీనికన్నా ఈ వాల్యూ తక్కువ ఉంది. సో ఆన్సర్ మీద ఇది కాదు. మీకు యావరేజెస్లో యావరేజెస్ రేంజ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. అర్థమైందా? మీకు యావరేజెస్లో యావరేజెస్ రేంజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ తోటి మీరు ఈజీగా మీ ఆన్సర్ వాల్యూ ఎక్కడ ఉంటుందో గెస్ చేయొచ్చు. ఈ రెండు ఆన్సర్లు కాదనే విషయం అయితే మీకు, ఇదైతే నీకు ఆన్సర్ కాదని మీరు ప్రాక్టీస్ కనుక ఉంటే ఫస్ట్ చూడగానే అవుట్ రైట్గా ఇది మీకు ఆప్షన్ కాదని రిజెక్ట్ చేస్తారండి. ఎందుకంటే యావరేజ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు 42 58 అవ్వాలి, 54 58 అవ్వాలంటే వీడిద్దరికి 65 ఉన్న పర్సనే మీకు ఇవ్వాల్సి ఉంటుంది. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా. సో ఈ మిడిల్ ఉన్న పర్సన్ ఎక్కువ, ఇటు సైడ్ ఉన్న పర్సనే ఎక్కువ అవ్వాలండి టోటల్లో. సో మీకు ఆప్షన్ ఏ ఆన్సర్ అవ్వదు, ఆప్షన్ బి నేను మీకు ఎలా ఆన్సర్ అవ్వదు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఆప్షన్ డి ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? మీరు ఒకవేళ మీకు మెథడ్ కావాలనుకుంటే ఇది మెథడ్ అండి. ఇది మీకు మెథడ్. జస్ట్ మీ ఆన్సర్ మాత్రం ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంతే, ఈ పార్ట్ వరకే మీ ఆన్సర్. 42 65 మిక్స్ చేస్తే 58 వస్తుంది, 54 65 మిక్స్ చేస్తే 58 వస్తుంది. ఇది 7:16 రేషియో, ఇది 7:4 రేషియో. ఇది 7 kgs 7 kgs రెండు కలిపి 20 kgs తీసుకుంటే మీకు ఓవరాల్గా 58 వస్తుంది. ఇంతే మీ ఆన్సర్ ఎగ్జామ్లో చేయాల్సింది. ఇదంతా కాన్సెప్ట్. మీకు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మ్యాథ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు. క్వశ్చన్ నెంబర్ 13 అండి. 2 vans start from a place with a speed of 50 km/h at an interval of 12 minutes. What is the speed of the car coming from opposite direction towards the place if the car meets the van at an interval of 10 minutes? 2 వ్యాన్లు ఒక ప్రాంతం నుండి 50 km/h వేగంతో ప్రారంభమైనాయి. 12 నిమిషాల కాల వ్యవధిలో ఎదురుగా వస్తున్న కారు ఆ 2 వ్యాన్లను 10 నిమిషాల కాల వ్యవధిలో కలిస్తే కారు వేగం ఎంత? తెలుగు క్వశ్చన్లో కొంచెం కరెక్షన్ ఉందండి. 2 వ్యాన్లు ఒక ప్రాంతం నుండి 50 km/h వేగంతో 12 నిమిషాల కాల వ్యవధిలో ప్రారంభమైనాయి. ఎదురుగా వస్తున్న కారు ఆ 2 వ్యాన్లను 10 నిమిషాల కాల వ్యవధిలో కలిస్తే కారు వేగం ఎంత? రైట్. ఇప్పుడు చూడండి క్వశ్చన్.
క్వశ్చన్ అర్థమైతే మీకు చాలా ఈజీ అండి. ఓకే, ఇది డిస్టెన్స్ అనుకోండి. ఒక కార్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది అనుకోండి. స్టార్ట్ అయిన తర్వాత 12 నిమిషాల తర్వాత ఇంకో కార్ స్టార్ట్ అయిందండి. కార్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇంకో 12 నిమిషాల తర్వాత స్టార్ట్ అయింది. రెండింటికి కూడా స్పీడ్ సేమ్ కదా, 50 km/h. 12 నిమిషాల తర్వాత స్టార్ట్ అయిందంటే 12 నిమిషాలు ఇది ఎంత దూరం ప్రయాణిస్తుందండి? గంటకి 50 కిలోమీటర్లు, అంటే 60 నిమిషాలకి 50 కిలోమీటర్లు. 12 నిమిషాలకి ఎంత? 60 మినిట్స్కి 50 కిలోమీటర్స్ అంటే 50 ఎంత? 12 మినిట్స్కి. 12 మినిట్స్కి ఎంత ట్రావెల్ చేస్తుందండి? ఎంత అయింది? బై 5 అయిందా? బై 5 చేస్తే 10 కిలోమీటర్స్. అంటే మొదటి కారు స్టార్ట్ అయిన తర్వాత రెండవ వ్యాన్, ఇది మొదటి వ్యాన్, రెండవ వ్యాన్ స్టార్ట్ అయ్యే టైంకి మొదటి వ్యాన్కి రెండవ వ్యాన్కి మధ్యలో దూరం 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అర్థమైందా? రెండు కార్లు సేమ్ స్పీడ్తో వెళ్తున్నాయి కాబట్టి మీరు ఎప్పటికి ఏ టైంకి తీసుకున్నా కూడా ఆ రెండింటికి కార్ల మధ్య డిస్టెన్స్ 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఇప్పుడు తీసుకున్నా అవి జర్నీ చేస్తూనే ఉన్నాయి. ఒక గంట తర్వాత తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా కూడా రెండింటి కార్ల మధ్య డిస్టెన్స్ మాత్రం 10 ఎంత ఉంటుందండి? రెండింటి కార్ల మధ్య డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాన్ 1 అనుకోండి, ఇది వ్యాన్ 2 అనుకోండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందండి? 10 కిలోమీటర్స్ ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే మొదటి కారు స్టార్ట్ అయిన 12 నిమిషాల తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ 12 నిమిషాల టైంలో మొదటి వ్యాన్ అనేది 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉంటుంది. రెండింటికి సేమ్ స్పీడ్ ఉంది, కాన్స్టెంట్ స్పీడ్ ఉంది కాబట్టి, సేమ్ స్పీడ్ 50 ఉంది కాబట్టి మీరు ఏ టైంలో తీసుకున్నా కూడా రెండింటి మధ్య దూరం 10 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. అర్థమైందా? ఇది ఇక్కడ వరకు అర్థమైంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మూమెంట్లో ఇది 10 కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V2 వ్యాన్ ఉంది. ఇలా ఒక కారు వస్తుంది, ఈ రెండు ఇలా వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ కారు దీన్ని దాటిన తర్వాత దీన్ని దాటడానికి 10 నిమిషాలు టైం తీసుకుంటుందంట. దీన్ని దాటిన తర్వాత దీన్ని దాటడానికి ఎంత టైం తీసుకుంటుందండి? 10 నిమిషాలు టైం తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఉందనుకోండి, దీన్ని దాటుతుందంటే కరెక్ట్గా ఇది ఈ పొజిషన్లో ఉంది కారు, వ్యాను కారు ఈ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈ కారు ఇటు రావాలి, సెకండ్ వ్యాన్ని కలవడానికి టైం ఎంత తీసుకుంటుంది? 10 నిమిషాలు టైం తీసుకుంటుందా? ఇప్పుడు ఈ వ్యాన్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఈ రెండు కలవాలంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 10 కిలోమీటర్లు. ఈ 10 కిలోమీటర్ల దూరం తగ్గాలి. 10 కిలోమీటర్ల డిస్టెన్స్ బై దీని స్పీడ్ కదా, దీని స్పీడ్ ఏమో మీకు ఎంత ఉంది? 50 km/h ఉంది. దీని స్పీడ్ ఎంత? దీని స్పీడ్ ఒక x అనుకున్నారనుకోండి. 10 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఈ రెండు ఆపోజిట్ స్పీడ్లో వస్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది. డిస్టెన్స్ బై స్పీడ్ టైం ఎంత తీసుకుంటుందంట? 10 నిమిషాలు తీసుకుంటుంది. 10 నిమిషాలు అవర్లో కావాలంటే 60, 10 క్యాన్సల్, ఇక్కడ 60 అవుతుంది. 50 + x ఈక్వల్ ఎంత? 50. సారీ, x ఈక్వల్ టు 10. అంటే ఈ కార్ యొక్క స్పీడ్ ఎంత అండి? 10. క్వశ్చన్ అర్థమైతే మీకు ఆన్సర్ అర్థమైపోయినట్టే అండి. క్వశ్చన్ కనుక క్లారిటీ వచ్చిందనుకోండి, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 10 కిలోమీటర్లు ఉంటుందని అర్థం అవ్వాలి. ఎందుకంటే దీని తర్వాత ఇది స్టార్ట్ అయిన 12 నిమిషాల తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ఆ 12 నిమిషాలు ఇది 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 10 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని దాటిన తర్వాత దీన్ని కలుసుకోవాలంటే ఎదురుగా వస్తున్న కారు ఆ రెండు వ్యాన్లను 10 నిమిషాల కాల వ్యవధిలో కలిస్తే, అంటే దీన్ని కలిసిన తర్వాత దీన్ని కలవడానికి 10 నిమిషాలు టైం పడుతుందంట. కలవడం అంటే మీనింగ్ ఏంటండి? ఇది ఇటు రావాలి, ఇది ఇటు రావాలి. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ 10 కిలోమీటర్లు కనుక కవర్ అయితే వాళ్ళు కలుస్తారు కదా. 10 బై రిలేటివ్ స్పీడ్ ప్లస్ 50 + x ఈక్వల్ టు 10 మినిట్స్. అవర్ కావాలంటే బై 60 చేసుకుంటున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ డివైజర్స్? కింది వాటిలో ఏ సంఖ్య ఎక్కువ సంఖ్యలో భాజకాలను కలిగి ఉండును? ఇదైతే మీ ఆన్సర్ కాదండి, ఎందుకంటే 101 అనేది మీకు ప్రైమ్ నెంబర్, రైట్? 99 తీసుకుంటే నేను దీన్ని 3² × 11గా రాసుకోవచ్చు. 182 తీసుకుంటే నాకు 91 × 2 లాగా కనిపిస్తుంది చూడండి. 91 × 2, 91 × 2 కదండి ఇది. సో 91 అంటే 13 × 7 × 2 ఇది. దీన్ని తీసుకుంటే ఇది 16 ఇది చూడండి, ఇది 11తో మల్టిపుల్ అవుతుందా? 6 1 7 11 × 11 1 టైమ్స్, 11 6 టైమ్స్, 16 టైమ్స్, అంతేనా? ఇది 11 × 2⁴. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చెప్పండి. దీని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 + 1 3 ఇంటూ ఇక్కడ 1 ఉందంటే 1 + 1 2 6 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చెప్పండి. ఇక్కడ ఏముందంటే 1 + 1 2 ఇంటూ 4 + 1 5, ఇక్కడ 10, ఇక్కడ 1 1 1 1 + 1 2, ఇక్కడ 2, ఇక్కడ 2 ఇంటూ
ఎంత 2 2 4 4 2 8. సో ఎక్కడ ఎక్కువ ఉందండి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 10. ఇక్కడ ఆప్షన్ సికి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. The product of LCM and HCF of two numbers is 450. If one of the numbers is 10, what is the other? రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాల లబ్ధం 450. ఒక సంఖ్య 10 అయితే మరొక సంఖ్య ఎంత? ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF. ఇది మీకు ఫార్ములా కదండి. ఒక నంబర్ మీకు 10 అని ఇచ్చినారు, ఇంకో నంబర్ నేను P అనుకుంటున్నాను అనుకోండి. సో LCMకి HCFకి ప్రోడక్ట్ ఎంత అన్నారు? 450 అన్నారు. సో P వాల్యూ ఎంత అవ్వాలండి? 45 అవ్వాలి. ఇంకొక నంబర్ ఎంత? 45 అవ్వాలి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 16. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద 11 players of CSK is 50 kgs. If the average weight of first 6 lightest weight players is 49 and that of the 6 heaviest players of CSK is 52 kg. The average weight of the player which lies in the 6th position in the list of the players when all the 11 players of CSK are arranged in the order of increasing or decreasing weights. CSK 11 మంది ఆటగాళ్ల సగటు బరువు 50 కిలోలు. మొదటి తక్కువ బరువు ఉన్న 6 బరువు 49 మరియు చివరి 6 సగటు 52 కిలోలు. ఆటగాళ్లను అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో అమర్చిన 6వ స్థానంలో ఆటగాడి బరువు ఎంత? ఈజీ క్వశ్చన్ అండి. మీకు 11 మెంబర్స్కి యావరేజ్ ఎంత అన్నారండి? 50 అన్నారా? ఇప్పుడు 11లో ఫస్ట్ 6 మెంబర్స్కి యావరేజ్ వెయిట్ ఎంత? 49. నెక్స్ట్ 6 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 52. 6 అయితే 12 అవుతుంది. టోటల్ 11 మెంబర్స్ ఉన్నారా? అంటే 11 మెంబర్స్ని కనుక మీరు ఒక ఆర్డర్లో రాసినారు అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 11 మెంబర్స్ రాస్తే ఈ మిడిల్లో ఉన్న 6th పర్సన్ ఉంటాడు చూసినారా, ఇతను ఈ 6లో కౌంట్ అవుతాడు, మళ్ళీ ఈ 6లో కౌంట్ అవుతాడు 6th పర్సన్. అంతేనా? ఇప్పుడు ఈ 6th పర్సన్ యొక్క వెయిట్ ఎంత అడిగినారండి. దీనికి సింపుల్గా మీకు షార్ట్ కట్ ఉంటుందండి. 6th పర్సన్ వెయిట్ ఎంత అవ్వాలంటే టోటల్ వెయిట్ ఉన్నప్పుడు అతని యావరేజ్ ఎంత అండి? 6th అనే పర్సన్ 11 మందిలో ఉన్నప్పుడు యావరేజ్ ఎంత? 50 కదా. 50 అవుతూ ప్లస్ 50 ప్లస్ ఈ 6 మెంబర్స్లో ఉన్నప్పుడు ఎంత ఉంది? ఓవరాల్ యావరేజ్ కన్నా 1 తక్కువ ఉంది కాబట్టి -1. ఈ 60 మెంబర్స్లో ఉన్నప్పుడు ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది కాబట్టి +2. సో -6 + 12 అంటే +6. 50 + 6 ఎంత? 56. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. మీకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయండి, ప్రాక్టీస్ చేయండి. ఇలా మీకు ఫస్ట్ ఒక 11 ఉంది కదా, ఇలా ఒక 13 నెంబర్స్ 15 నెంబర్స్ ఇస్తారు. 50 నెంబర్స్ ఇచ్చినారనుకోండి, ఫస్ట్ 7 నెంబర్స్ ఇస్తారు, ఫస్ట్ 8 ఇస్తారు, నెక్స్ట్ 8 ఇస్తారు. 15 నెంబర్స్ ఇస్తే ఫస్ట్ 8 ఇస్తారు, లాస్ట్ 8 ఇస్తారు, అంటే 16 అయిపోతాయి. మీకు ఇచ్చింది 15 నెంబర్సే. అంటే 15 నెంబర్స్ ఇస్తే ఆ 9th పర్సన్ ఉంటారు చూసినా, ఆ 9th పర్సన్ దీంట్లో ఉంటాడు, దాంట్లో ఉంటాడు. ఆ 9th పర్సన్ వెయిట్ ఎంత అని అడుగుతారు మీకు. అప్పుడు ఏం చేయాలి? 9th పర్సన్ వెయిట్ ఓవరాల్లో ఉన్నప్పుడు అతను యావరేజ్ వెయిట్ ఎంత అది రాసుకొని ప్లస్ ఫస్ట్ 8 మెంబర్స్లో ఉన్నప్పుడు అతను యావరేజ్ ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఎంత తక్కువ ఉంటే మైనస్ రాసుకోండి, ఎక్కువ ఉంటే ప్లస్ రాసుకోండి. ఇలా రాసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. P does half as much work as Q in 3/4 of the time. If together they take 24 days to complete the work, how much time shall P take to complete the work? P Q చేసే పనిలో సగం పనిని 3/4వ వంతు సమయంలో చేయును. ఇద్దరు కలిసి 24 రోజుల్లో పని మొత్తం పూర్తి చేస్తే P ఒక్కడే చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, దాని తర్వాత మీరు ఎగ్జామ్లో ఎలా చేయాలో చెప్తా చూడండి. దీన్ని P Q చేసే పనిలో సగం పనిని 3/4 వంతు సమయంలో చేసిన, ఇప్పుడు నేను రాసుకుంటాను చూడండి. Q డస్ 1 యూనిట్ వర్క్ ఎన్ని డేస్ అండి? X డేస్ అనుకోండి. Q డస్ 1 యూనిట్ వర్క్ ఇన్ X డేస్. అంటే Q ఒక్క యూనిట్ వర్క్ చేయడానికి X డేస్ తీసుకుంటే P గురించి ఏం చెప్పినారో చెప్పండి. P Q చేసే పనిలో సగం పనిని, P డస్ half as much work as Q. P Q చేసే పనిలో సగం పని, P డస్ half యూనిట్ వర్క్. ఈయన చేసే దాంట్లో సగం పని చేయడానికి ఎంత టైం తీసుకుంటాడండి?
3/4 వంతు సమయం తీసుకున్నాను అంటే క్యూ చేసే పనిలో 3/4 ఆఫ్ ఎక్స్ తీసుకుంటాడు అన్నట్టు. ఇది క్వశ్చన్ మీనింగ్ అండి. క్యూ కనుక ఒక్క యూనిట్ వర్క్ చేయడానికి కనుక ఎక్స్ డేస్ తీసుకుంటే పి క్యూ చేసే దాంట్లో సగం పని చేయడానికి క్యూ చేసే టైంలో 3/4 టైం తీసుకుంటాడు అన్నట్టు. పి డస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ వర్క్ యాజ్ క్యూ ఇన్ 3/4 ఆఫ్ ద టైం. ఇక్కడ మీకు 3/4 ఆఫ్ ద టైం టేకెన్ బై క్యూ అని మీకు ఇండైరెక్ట్గా అర్థం కావాలండి. పి డస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ వర్క్ యాజ్ క్యూ ఇన్ 3/4 ఆఫ్ ద టైం. మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. క్యూ కనుక ఒక్క యూనిట్ వర్క్ చేయడానికి ఎక్స్ డేస్ తీసుకున్నాడు అనుకోండి, పి సగం వర్క్ చేయడానికి ఈయన మొత్తం తీసుకునే టైంలో 3/4 ఆఫ్ ది ఎక్స్ డేస్ తీసుకుంటున్నాడు అన్నట్టు. అంటే క్యూ ఎఫిషియన్సీ ఎంత వేస్ట్ ఉంది చూడండి. సగం పని తీసుకోవడానికి దీంట్లో సగం డేస్ తీసుకుంటే ఈక్వల్ అయ్యేది కదా. సో 3/4 తీసుకుంటాడు అంటే క్యూ కన్నా పి కొంచెం లేట్ వర్క్ చేస్తాడని మీనింగ్ అండి. పి క్యూ చేసే పనిలో సగం పనిని క్యూ ఒక యూనిట్ చేస్తే పి దాంట్లో సగం పనిని 3/4 వంతు సమయంలో చేయను. ఇది ఎక్స్ డేస్లో చేస్తే దాంట్లో 3/4 వంతు టైంలో చేయను. ఓకే, ఇప్పుడు మీకు టైమ్స్ రేషియో తెలుసు కదండి. పీకి క్యూకి టైం ఎలా ఉందండి, నేను ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తే రైట్. ఇక్కడ ఇంకొక లైన్ రాసుకోవాలండి. పీ డస్ 1 యూనిట్ వర్క్. 1 యూనిట్ వర్క్ ఎంత అండి? హాఫ్ యూనిట్ వర్క్ని 3/4 అంటే 1 యూనిట్ని ఇంటూ 2 చేయాలి కదా. హాఫ్ పని డబల్ అయింది కాబట్టి ఇది కూడా డబల్ అయితే 3/2x. 3/2x. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇప్పుడు మీకు టైమ్స్ రేషియో పీకి క్యూకి. పీ 3/2x చేస్తే ఇన్ ఎక్స్ డేస్లో చేస్తే 3/2x ఇది ఎక్స్. టైం రేషియో ఎలా ఉంటే ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉండాలండి? 1:3/2 అవ్వాలి. ఎక్స్ క్యాన్సల్ అవుతే టైం రేషియో 3/2x అయితే ఎఫిషియన్సీ రేషియో దీనికి రివర్స్ ఉండాలి కదా. 1:3/2 అంటే 2:3 అవ్వాలి. అయితే పీ ఎఫిషియన్సీ కనుక 2 అయితే క్యూ ఎఫిషియన్సీ 3 అవ్వాలి. మనకి ఇక్కడ కూడా అర్థమైంది కదా, క్యూ కన్నా పీ కొంచెం లేట్ అని. సో చూడండి, క్యూ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే పీ ఎఫిషియన్సీ తక్కువ ఉంది. పీ ఎఫిషియన్సీ 2 అయితే క్యూ ఎఫిషియన్సీ ఎంత? 3. ఇది అర్థమైందా? ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? 24. ఇద్దరు కలిసి చేస్తే 24 రోజుల టైం తీసుకుంటారు. టోటల్ వర్క్ చెప్పండి ఇప్పుడు నాకు. 24 రోజుల్లో ఇద్దరు రోజు చేసే పని ఎంత అండి? 2 + 3 అంటే 5. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఈ వర్క్ని చేయడానికి పీ ఒక్కడికి ఎంత సమయం పడుతుంది? పీ ఒక్కడికి రోజు ఎంత చేస్తాడండి? 2 యూనిట్లు. సో 2 12 12 × 5 60. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇదండి మీకు క్వశ్చన్ అర్థమైందో లేదో అని ఎక్స్ప్లెయిన్ చేసినానండి. మరి మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలంటే పీకి క్యూకి ఎఫిషియన్సీస్ డైరెక్ట్గా ఎలా రాసుకోవాలో చూడండి. పీ డస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ అన్నారా, ఈ హాఫ్ ఇక్కడ రాసుకోండి. 3/4 అన్నారా, టైం 3/4. ఈ రెండింటికి రేషియో తీసుకోండి. 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. 2:3 అంటే ఎఫిషియన్సీస్ ఎలా వచ్చినాయండి? 2:3. ఇక్కడ ఎఫిషియన్సీస్ ఎలా వచ్చినాయి? 2:3. ఒకవేళ ఇక్కడ హాఫ్ కాకుండా ఇంకా వేరే అనొచ్చు. పీ డస్ 1/4 యాజ్ మచ్ వర్క్ యాజ్ క్యూ ఇన్ హాఫ్ ఆఫ్ ద టైం అనొచ్చు. అలా అంటే 1/4 ఇక్కడ రాసుకోవాలి, హాఫ్ ఇక్కడ రాసుకోవాలి. పీ క్యూ చేసే పనిలో సగం పని అన్నారు కదా, సగంని పీ తర్వాత ఇక్కడ 1/2 రాసుకోవాలి. 3వ వంతు సమయంలో ఇక్కడ 3/4 రాసుకోవాలి. ఇక్కడ పనికి సంబంధించింది రాసుకోవాలి, ఇక్కడ 3/4 ఇది రాసుకోవాలి. రేషియో 2:3 వస్తుంది. దాని తర్వాత కామని 24 డేస్లో రోజుకి 5 చేస్తారు కాబట్టి 24 × 5 టోటల్ వర్క్ అవుతుంది. బై 2 చేస్తే పీ ఎఫిషియన్సీ తోటి పీ నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 18 అండి. ఏ హాలో సిలిండర్ విత్ డయామీటర్ 6 cm is partially filled with water. A sphere of 3 cm diameter is gently dropped into the cylinder. If it is immersed in water, then the water in the cylinder rises to a further height of 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక డొల్లాగా ఉన్న స్తూపంలో కొంత భాగం నీటితో నింపబడి ఉంది. 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక గోళాన్ని నెమ్మదిగా ఆ స్తూపంలోనికి జారి విడిచినారు. ఆ గోళం స్తూపంలోని నీటిలో పూర్తిగా మునిగినప్పుడు స్తూపంలోని నీటి మట్టంలో వచ్చే పెరుగుదల ఏం లేదండి. ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలిస్తే దీని వాల్యూమ్ని దాని వాల్యూమ్కి ఈక్వల్ చేయడమే. అంటే ఇప్పుడు మీకు స్పియర్ వాల్యూమ్ ఎంత ఉందండి? 4/3 πr3.
డయామీటర్ 3 అన్నారంటే రేడియస్ ఎంత అవ్వాలి? 3/2 అంతేనా? 3/2 హోల్ క్యూబ్ అంటే 27/8 అవ్వాలి. స్పియర్ వాల్యూమ్కి మీరు సిలిండర్ వాల్యూమ్ని ఈక్వల్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఎంత? పై r². సిలిండర్ రేడియస్ ఎంత? డయామీటర్ 3 అంటే రేడియస్ ఎంత అవ్వాలి? సో డయామీటర్ 6 అంటే రేడియస్ 3 అవ్వాలి. 3² అంటే 9, హైట్ h అనుకోండి. పై క్యాన్సల్, ఇది 9 3 టైమ్స్, 3 టైమ్స్ క్యాన్సల్, 4 2 టైమ్స్ క్యాన్సల్. h కూడా ఎంత వచ్చిందండి? 1/2 సెంటీమీటర్ వచ్చింది. ఆప్షన్ డి. ఒకవేళ మీ కాన్సెప్ట్ తెలిస్తే సిలిండర్ వాల్యూమ్ని స్పియర్ వాల్యూమ్కి ఈక్వల్ చేస్తే పై r², సిలిండర్ రేడియస్ 3² అంటే 9, సిలిండర్ హైట్ కనుక్కోమన్నారు కాబట్టి h 4/3 πr³ చేస్తే 1/2 వచ్చింది. ఇది ఎందుకు చేయాలనేది మీకు తెలియాలండి. ఒక సిలిండర్ ఉందండి, ఓకే, సిలిండర్ ఉంది. సిలిండర్కి రేడియస్ ఎంత అండి? 3. దీంట్లోకి ఎంతో కొంత వాటర్ ఉంది, ఇక్కడ వరకు వాటర్ ఉందంట. ఓకే, ఇక్కడ వరకు వాటర్ ఉన్న దాంట్లోకి ఇప్పుడు ఒకటి మీకు 1.5 రేడియస్, స్పియర్కి డయామీటర్ 3 అంటే రేడియస్ 1.5 అవుతుందా? 1.5 రేడియస్ ఉన్న ఒక స్పియర్ని కనుక దీంట్లో డ్రాప్ చేస్తే అది కంప్లీట్గా మునిగిపోయిందంట. ఇలా మునిగిపోయింది అనుకోండి, ఒక 1.5 రేడియస్ ఉన్నదాన్ని ఇక్కడ డ్రాప్ చేస్తే ఇక్కడ మునిగిపోయింది అనుకోండి. మునిగిపోతే వాటర్ లెవెల్ పెరుగుతుంది కదండి. ఎందుకంటే మీరు ఒక బకెట్లోకి ఒక రాయిని తీసుకుపోయి వేసినారనుకోండి, దాంట్లో ఉన్న వాటర్ పైకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్పియర్ ఉన్న ప్లేస్లో ఇంతకుముందు వాటర్ ఉండాలి. ఇప్పుడు ఈ వాటరే మీకు పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ బ్లూ స్పియర్ ఇక్కడ ఉందా, ఈ ప్లేస్లో ఇంతకుముందు వాటర్ ఉండాలి. ఈ వాటర్ ఏం చేస్తుంది? ఇంతకుముందు హైట్ ఇక్కడ వరకు ఉండేనా, ఇప్పుడు ఆ వాటర్ అంతా ఈ హైట్ పైకి వచ్చేస్తుందా? ఈ హైట్ పైకి వచ్చేస్తుందా కదా. సో ఇప్పుడు వాటర్ హైట్ ఎంత పెరిగిందనే మీ క్వశ్చన్ అండి. ఎంత హైట్ వచ్చేస్తుందండి వాటర్ పైకి? ఈ ప్లేస్లో ఉన్న వాటరే మీకు ఇక్కడ వస్తుంది కాబట్టి ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ మీకు ఇక్కడ రావాలి. దాని మీనింగ్ అదే కదండి. ఈ ప్లేస్లో ఇప్పుడు స్పియర్ ఉందా, ఈ స్పియర్ ప్లేస్లో ఇంతకుముందు వాటర్ ఉండాలి, ఈ ప్లేస్లో వాటర్ ఉండాలి. ఇక్కడ స్పియర్ వచ్చింది కాబట్టి వాటర్ అనేది పైకి వెళ్తుంది, మిగిలిన వాటర్ మీకు ఏం డిస్టర్బ్ కాదు. సో ఇక్కడ మీకు పైన ఎంత వాటర్ అనేది వస్తుందో ఇది స్పియర్ వల్లనే వస్తుంది. ఈ ప్లేస్లో మీకు ఇంతకుముందు ఎంత వాటర్ ఉండాలో ఆ వాటర్ అనేది ఇప్పుడు మీకు ఈ ప్లేస్లో వస్తుంది. సో దీని వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి. దీని వాల్యూమ్ అంటే ఇది మళ్ళీ ఇక్కడ మీకు ఎట్లాగో మీకు మళ్ళీ స్పియర్ ఇది సిలిండర్ షేప్లోనే ఉంటుంది కదా. సో సిలిండర్కి వాల్యూమ్ ఇంటూ హైట్ ఈక్వల్ టు దీని వాల్యూమ్కి ఈక్వల్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎంత వాటర్ పెరుగుతుందో అది దీని వల్లనే పెరుగుతుంది కాబట్టి సో దీని వాల్యూమ్ మనం దీని వాల్యూమ్కి ఈక్వల్ చేస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 19 అండి. The sum of all 2-digit numbers which leave remainder 4 when divided by 11 is 11 చే భాగించబడగా 4 శేషం వచ్చే 2 అంకెల సంఖ్యల మొత్తం ఎంత? ఇప్పుడు చూడండి, మీరు 11తో భాగిస్తే 4 శేషం రావాలంటే 11 × 1 11 ప్లస్ 4 అంటే ఫస్ట్ నెంబర్ 15 అవుతుందా? నెక్స్ట్ నెంబర్ 11 2 22 ప్లస్ 4 26 అవుతుందా? ఇలా 1188 ప్లస్ 4 92 అవుతుందండి. 88 ప్లస్ 4 92. తర్వాత 11 99 ప్లస్ 4 మీకు దాటిపోతుంది, 2 అంకెల సంఖ్య కాదు అది. ఇప్పుడు వీటి సమ్ ఎంత అని అడిగినారండి. దీన్ని మీరు చాలా రకాలుగా చేయొచ్చండి. ఇప్పుడు ఇది మీకు దీని మధ్యలో గ్యాప్ ఎట్లాగో ఇది 11 ఉంటుంది, నెక్స్ట్ టర్మ్కి ప్లస్ 11 ఉంటుంది, నెక్స్ట్ టర్మ్ ఎంత 37 అవుతుంది. మీకు 33 ప్లస్ 4 37 కదా. మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వాడి చేయొచ్చు, ఇంకెలా అయినా చేయొచ్చు. కానీ మీరు ఫార్ములా మీద డిపెండ్, కొంతమంది ఎలా చేస్తారంటే ఫార్ములా మీద డిపెండ్ అయ్యి చేస్తారు ప్రతిదీ ఫార్ములా లాగా. కొంతమంది జనరల్గా కూడా సాల్వ్ చేస్తారండి. ఎలా చేస్తారు చెప్పండి జనరల్గా. ఇప్పుడు నేను 11 × 1 ప్లస్ 4 వచ్చింది నాకు ఫస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ 11 × 8 ప్లస్ 4 ఉంటుంది. ఇదే కదా 11 × 8 ప్లస్ 4. నేను అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి దాంట్లో 11 ఉందా? ఇలా 11s ఎన్ని 11s ఉంటాయండి? ఇక్కడ 11 × 1 వస్తుంది, 11 × 2 వస్తుంది, 11 × 3, 11 × 8 వరకు కదా. సో 11 కామన్ తీసుకుంటే 1 + 2 + 3 + 5 + 7 + 8 వరకు వస్తుందా? ఓకే, ఇవన్నీ మీ కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి సమ్ ఆఫ్ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమవుతుందండి? n × n + 1/2 ఇది అవుతుంది. ప్లస్ ఇలా 4s ఎన్ని టైమ్స్ ఉంటాయండి? 11 × 1తో స్టార్ట్ చేస్తే 11 × 8 వరకు అన్నిటికీ ప్లస్ 4 యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక 8 టైమ్స్ 4 యాడ్ అవుతుంది మళ్ళీ. సో ఇది 2 4 టైమ్సా? 9 36, 360 ప్లస్ ఇంకొక 36 అంటే 396. 396కి 8 32 యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆన్సర్ ఉండాలి. యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆన్సర్ ఎక్కడ ఉంది?
ఆప్షన్ డీలో ఉంది. 396 + 32 అంటే 428. మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫార్ములాస్ అప్లై చేసి కూడా చేయొచ్చు, లేదా ఎటువంటి ఫార్ములాస్ లేకున్నా కూడా మీరు క్యాలిక్యులేషన్ అనేది ఇంత సింపుల్గా చేసుకోవచ్చండి. క్వశ్చన్ నెంబర్ 20. విత్ ఏ గివెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, ద రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఫర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ 4:5. ఆఫ్టర్ 3 years with the same rate of interest, to the ratio of principal and amount becomes 5:7. The ratio of interest per annum is. ఓకే, ఇచ్చిన బారు వడ్డీ ప్రకారం అసలు మరియు కొంతకాలానికి వచ్చిన మొత్తంల మధ్య 4:5. 3 సంవత్సరాల తర్వాత అదే వడ్డీ రేటుకి అసలు మరియు మొత్తంల మధ్య నిష్పత్తి 5:7. వార్షిక వడ్డీ రేటు ఎంత? ఇక్కడ మీకు ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈజ్ అండి. ఇక్కడ ఈ ప్లేస్లో మీకు ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈజ్. ఇనీషియల్గా రేషియో ఎట్లుందంటే ప్రిన్సిపల్కి అమౌంట్కి 4:5 రేషియో ఉంది. ఇది ప్రిన్సిపల్ అయితే ఇది అమౌంట్కి. ఒక 3 years తర్వాత ఏమైందంట, ప్లస్ 3 yearsకి ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో 5:7 అయిందా? ఇక్కడ మొత్తం మీకు సింపుల్ ఇంట్రెస్ట్ గురించే మాట్లాడుతున్నారా? సింపుల్ ఇంట్రెస్ట్ గురించి. సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రిన్సిపల్ అనేది సేమ్ ఉండాలి కదండి, ఎప్పుడు కూడా మీకు ప్రిన్సిపల్ సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో 4:5 ఉంది. ఎప్పుడు కొంత టైం పీరియడ్ విత్ ఏ గివెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, ద రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఫర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఇవ్వలేదండి ఎంతో. ప్రిన్సిపల్ అనేది 4 ఉన్న ప్రిన్సిపల్ 5 అయింది కొంతకాలం తర్వాత. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో 5:7 అయింది. కానీ ప్రిన్సిపల్ వాల్యూ మీకు సేమ్ ఉండాలి కదా. ప్రిన్సిపల్ వాల్యూ ఇక్కడ సేమ్ ఉందా? లేదు. కాబట్టి మీరు సేమ్ చేసుకోండి. ఇక్కడ 5 చేస్తే ఇంటూ ఇక్కడ 5 చేయాలి, ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఇక్కడ ఇంటూ 4 చేయాలి. రైట్. అంటే ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో ఎంత ఉంది చెప్పండి. ఇక్కడ 20 ఉంటే 25 ఉంది ప్రిన్సిపల్ అమౌంట్. ఓకే, ఇక్కడ ప్రిన్సిపల్ 20 ఉంటే 28 అయింది. ఎప్పుడు? ప్లస్ 3 yearsకి. చూడండి, ప్రిన్సిపల్ 20 ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత 25 అయింది. దాని తర్వాత 3 సంవత్సరాలకి అమౌంట్ 28 అయిందంటే ఈ 3 ఏమొచ్చినట్టండి? 3 parts ఇంట్రెస్టా? 3 yearsకి 3 parts ఇంట్రెస్ట్ అంటే 1 yearకి 1 ఇంట్రెస్ట్ వచ్చినట్ట. అంటే 20 ఉన్న రూపీస్ 20 రూపీస్ 25 అయింది కొంత టైం పీరియడ్ తర్వాత. టైం పీరియడ్ ఏందో మీకు తెలియదు, మనకు అవసరం కూడా లేదు. ఆ టైం పీరియడ్ తర్వాత నెక్స్ట్ 3 yearsకి 25 ఉన్న అమౌంట్ 28 అయింది. అంటే 25, 28 అయింది 3 సంవత్సరాల్లో, అంటే 3 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చినట్ట. సంవత్సరానికి ఎంత వచ్చినట్టు? 3 సంవత్సరాలకు 3 అంటే సంవత్సరానికి 1 వచ్చిందా? అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత ఉందండి? 20 పైన 1/20 అంటే ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ఎంత చెప్పండి? 5%. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఇదండి మీకు పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్. పార్ట్ 2, పార్ట్ 3లో మనం మిగతా క్వశ్చన్స్ కవర్ చేద్దాం. ఓకే.